అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఏదో సింపుల్గా అలా ఇంటి ముందు చిన్న ముగ్గు ఒకటి వేసాను. నాకైతే అసలు ముగ్గులు రావు, ఏదో అలా వచ్చింది, అలా ట్రై చేశాను. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ, మనసార దీవి నీవమ్మ, మమ్మేలు తల్లి రావమ్మ. మార్నింగ్ అలా సింపుల్గా పూజ చేసేసుకున్నాను. దేవుడికి నైవేద్యం వచ్చేసి గోధుమ రవ్వతో కేసరి చేశాను. వీడియోస్ ఏం తీయలేదు. నేను పిల్లలే కదా ఇంట్లో ఉన్నది. పిల్లలతో కష్టము, ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ తీయాలంటే, అందుకనేసి ఏం తీయలేదు. మార్నింగే లేచి క్లీనింగ్ చేసుకొని పూజ చేసుకొని ప్రసాదం పెట్టినప్పటికే టైం 9-10 అయిపోయింది. మా పిల్లలిద్దరూ ఇంక లేచి హడావిడి చేశారు కొంతసేపు. సో అలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సింపుల్గా. వరలక్ష్మి దేవి రావమ్మ, మా పూజలందుకోవమ్మ, మా ఇంటి వేల్పు నీవమ్మ, నా కల్పవల్లి రావమ్మ. పూజ అయిపోయాక బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేశాను. ఇడ్లీ బొంబాయి చట్నీ చేశాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక నాకు బాబుకి రైస్ పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం కాఫీ తాగుదామని చెప్పేసి పాలు కూడా పొయ్యి పెట్టేసుకున్నాను. కర్రీ ఏం వండలేదు. మార్నింగ్ హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాను కదా, అందులో కర్రీ ఉంటే ఇంకా అదే చేసేసాను, అదే తినేసాను నేను కూడా. నేను ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని చెప్పేసి చేస్తుంటే మా వాడు వచ్చేసి మొక్కితూ ఇల్లంతా ఆగం చేసి పడేశారు. మంచిగా మార్నింగ్ క్లీన్ చేసి మొత్తం సర్దేసి పెట్టి నేను ఏదో కిచెన్లో పని చేస్తుంటే మా వాడు అంతా ఆగమాగం చేసేసాడు. మళ్ళీ మొత్తానికి సర్దుకొని మా హస్బెండ్ వచ్చి టైం అయింది కదా ఆఫీస్ నుంచి, సరే స్నాక్స్ చేద్దామని చెప్పేసి, మా బాబు కూడా తింటాడు. ఇది వెజిటేబుల్ నగెట్స్లా చేశాను. కొంచెం స్పైసీస్ తక్కువ వేసి చేస్తే మా బాబు కూడా ఇష్టంగా తింటాడు, అందుకే కలిపి చేశాను మాకు వాడికి అని చెప్పేసి. అలా ఈ ఫ్రైడే గడిచిపోయిందండి. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మీలో ఎంతమంది ఇండిపెండెన్స్ డే అంటే మీ స్కూల్ డేస్ని గుర్తు తెచ్చుకుంటున్నారో కామెంట్ చేయండి కింద. ఇండియాలో అయితే పిల్లలు స్కూల్లో అయితే ఈ పాటికి చాలా హడావిడి చేస్తూ ఉంటారు ముందు రోజు నైట్ నుంచే. ఇక్కడ అవి చూడాలన్నా ఏమీ కనిపించవు మాకు. ఓకే అండి, ఇంతే ఈ వీడియో అయితే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా ప్లీజ్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయటం మర్చిపోకండి.